వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి మన ఏపీకి సంబంధించి అయితే కొత్త జిల్లాలు, అలాగే జనరల్ స్టడీస్ సంబంధించి టోటల్గా చూద్దాం ఫ్రెండ్స్. ఇది మనకి ఏపీ డిఎస్సి, అలాగే మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా బాగా చదువుతుంది. ఇది మన రీసెంట్గా ఒక పేపర్లో వచ్చిన ఆర్టికల్. సో మన వ్యూవర్స్కి ఉపయోగపడుతుందని చెప్పి ఇక్కడ చేయడం జరుగుతుంది. సో రచయిత వచ్చి మంద సతీష్. ముందుగా చూడండి, ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ పరంగా కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అలానే డిఎస్సి పరంగా ఇవి రీసెంట్లీ న్యూ టెక్స్ట్ బుక్లు అయితే ఇదంతా కూడా ఉందండి. 6th or 7th 8th అక్కడక్కడ టచ్ చేస్తూ మొత్తం మనకి ఓవరాల్గా ఇందులో ఉన్నదే టెక్స్ట్ బుక్లో ఉంది. ఒకసారి చూద్దాం. చూడండి, ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు. సో ఆంధ్రప్రదేశ్ ఉనికిని పరిశీలిస్తే 12 డిగ్రీల 41 నిమిషాల ఉత్తర అక్షాంశం నుంచి 19 డిగ్రీల 10 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య ఉందంటండి. అలాగే 76 డిగ్రీల 46 నిమిషాల నుంచి తూర్పు రేఖాంశం నుంచి 84 డిగ్రీల 40 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది మన ఏపీ అనేది. రాష్ట్ర సరిహద్దుగా తూర్పున బంగాళాఖాతం, పడమరన కర్ణాటక, దక్షిణాన తమిళనాడు, ఉత్తరాన ఈశాన్యం ఒడిశా, అలాగే ఉత్తర మధ్య భాగం ఛత్తీస్గఢ్, ఉత్తర వాయువ్యంలో తెలంగాణ ఉన్నాయండి. ఇది రీసెంట్లీ టెట్లో కూడా అడిగాడండి. మన ఏపీకి సంబంధించిన సరిహద్దులు ఒకప్పుడు వేరు, ఇప్పుడు మనకి తెలంగాణ వెళ్ళిపోయాక మనకు కొంచెం డైరెక్షన్స్ మారుతాయి కనుక దాని పరంగా చూసుకోండి. సో మనకు డిఎస్సి పరంగా కూడా ఇది యూజ్ అవుతుందండి. అలాగే ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనం ప్రిపేర్ అయినా కూడా మన ఏపీకి సంబంధించినటువంటి భౌగోళిక పరంగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, పోలవరం ప్రాజెక్ట్ కోసం తెలంగాణ నుంచి ఖమ్మం జిల్లాలోని 7 ముంపు మండలాల్లో 327 గ్రామాలు 2014 జూలై 17న కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో కలిపిందంటండి. నాకు అలా టెక్స్ట్ బుక్లో ఉందండి, వివరణ కూడా ఉంది టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్ చూడండి, ఆ ముంపు మండలాల్లో అప్పటి తూర్పుగోదావరి జిల్లా, అప్పుడు అల్లూరు జిల్లాలోని కూనవరం, సింతవియార్పురం, భద్రాచలం పాక్షికంగా, నాటి పశ్చిమ గోదావరి జిల్లా ప్రస్తుతం ఏలూరు జిల్లాలోని కుక్కనూరు, ఏలూరు పాడు, నెక్స్ట్ బూర్గం, పహేడు పాక్షికంగా ఉన్నాయంటండి. ఇదంతా కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఉందండి. సో మన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి మ్యాటర్ ఇది మనకాడు మళ్ళీ చెప్పడం జరిగింది మన ఇందులో. సో కనుక వెరీ వెరీ ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో మనకి ఈ వీడియో మీకు చేయడం జరుగుతుంది. మన డిఎస్సి పరంగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ చూడండి, రాష్ట్రాన్ని భౌగోళికంగా కోస్తా, రాయలసీమ విభజించారండి మన ఏపీని. అయితే కోస్తాలో 9 జిల్లాలు, రాయలసీమలో 4 జిల్లాలుగా ఉండేవి. వీటిని 2022 ఏప్రిల్ 4న ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చట్టం అండి. ఇది కూడా కరెంట్ అఫైర్స్ కూడా యూజ్ అవుతుందండి. సో 26 జిల్లాలు అంటున్నాం కదా, అది ఎప్పుడంటే 2022 ఏప్రిల్ 4న ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చట్టం అండి. ఇది 1974 ఆధారంగా విభజించారండి 26 జిల్లాలుగా. ఇది జీకే పరంగా కూడా మనకు రావచ్చు, కరెంట్ అఫైర్స్ కూడా అడిగే అవకాశం ఉందండి. సో 26 జిల్లాలుగా ఇప్పుడు విభజించారు. ఈ చట్టం పరంగా అడగవచ్చు. దీనివల్ల చూడండి, ఏపీలో తీరరేఖ ఉన్న జిల్లాలు 9 అంటండి. 9 నుంచి 12 పెరిగిందండి. సో ఇంతకుముందు 9 ఉండేయానికి ఉమ్మడి ఏపీలో తీరరేఖ ఉన్న జిల్లాలు అయితే 9 ఉండేవి అప్పుడు, ఇప్పుడైతే 12 పెరిగిందండి. అవి చూడండి వరుసగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి ఇవండి. మొత్తం 12 జిల్లాలు ఇవి తీరరేఖ వెంబడి ఉన్నాయండి. అలాగే భూ పరివేష్టిత జిల్లాల సంఖ్య చూడండి 1 నుంచి 3 పెరిగిందండి. ఇంతకుముందు అయితే 1 ఉండేది, ఇప్పుడు 3 పెరిగాయండి. అవి చూడండి, కడప, గుంటూరు, తూర్పుగోదావరి అండి. ఇవి భూ పరివేష్టిత జిల్లాలండి ఇవి. నెక్స్ట్ కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత రాష్ట్రాల వారీగా చూస్తే ఒడిశాతో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాలు ఉన్నాయండి. అలాగే ఛత్తీస్గఢ్తో చూడండి అల్లూరు సీతారామరాజు జిల్లా, అలాగే తెలంగాణతో అల్లూరు సీతారామరాజు జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాలు కర్ణాటక ఉన్నాయండి అవి. నెక్స్ట్ కర్ణాటకతో చూడండి కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి, అన్నమయ్య ఇవి ఉన్నాయండి. నెక్స్ట్ తమిళనాడుతో చూడండి చిత్తూరు, తిరుపతి జిల్లాలు సరిహద్దును కలిగి ఉన్నాయంటండి. ఇదంతా కూడా టెక్స్ట్ బుక్ బేస్డ్ కంటెంట్ అండి ఇది. సో మనకి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, సరిహద్దు కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో వ్యక్తుల పేర్లతో ఏర్పడిన జిల్లాలు చూడండి మొత్తం 8 ఉన్నాయండి. 8 ఉన్నాయి. అవి చూడండి, ప్రకాశం అంటే వ్యక్తుల పేర్లు, మన స్వతంత్ర నాయకుల పేర్ల పరంగా 8 జిల్లాలు ఉన్నాయండి. బిట్టు ఇంకా కొంచెం డిఫికల్ట్ ఇవ్వాలనుకుంటే మన ప్రస్తుతం ఏపీలో 26 జిల్లాల్లో వ్యక్తుల పేర్లతో ఉన్న జిల్లాలన్నీ అంటాడండి, లేదంటే తీరరేఖ వెంబడి ఉన్న జిల్లాలన్నీ అంటాడండి, లేదంటే భూ పరివేష్టిత గల జిల్లాలన్నీ అంటాడు. అది గుర్తుపెట్టుకోండి నెంబర్స్ కూడా. చూడండి, అక్కడ ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా, నెల్లూరు, అన్నమయ్య, సత్యసాయి, ఎన్టీఆర్, అల్లూరు సీతారామరాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ,
వైఎస్ఆర్ కడప జిల్లాలు ఉన్నాయంటండి. నెక్స్ట్ విస్తీర్ణంలో పెద్ద జిల్లాలు చూడండి. ఒకటి ప్రకాశం, ఎక్కువ పెద్ద జిల్లా అండి ప్రకాశం. ఇది వచ్చి 14,322 చదరపు కిలోమీటర్లు అండి మన ఏపీలో విస్తీర్ణ పరంగా. రెండోది వచ్చి అల్లూరు సీతారామరాజు అండి, ఇది 12,251 చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణంలో చిన్న జిల్లాలు చూడండి. చిన్న జిల్లా వచ్చి ఫస్ట్ విశాఖపట్నం అండి, ఇది 1,048 చదరపు కిలోమీటర్లు అండి. సెకండ్ వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఇది 2,083 చదరపు కిలోమీటర్లు. జనాభా పరంగా చూడండి, జనాభా పరంగా పెద్ద జిల్లాలు వచ్చి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అండి, ఇది 24.69 లక్షలు. నెక్స్ట్ ప్రకాశం జిల్లా అండి, ఇది 22.88 లక్షలు అండి జనాభా పరంగా. నెక్స్ట్ జనాభా పరంగా చిన్న జిల్లాలు చూడండి. సో ఫస్ట్ ప్లేస్ గుర్తుపెట్టుకోండి బాగా. సో ఫస్ట్ అయితే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అండి జనాభా పరంగా. చిన్నదైతే పార్వతీపురం మన్యం అండి, ఇది 9.25 లక్షలు. సెకండ్ ప్లేస్ వచ్చి అల్లూరు సీతారామరాజు జిల్లా అంటండి, ఇది జనాభా పరంగా. నెక్స్ట్ ఓవరాల్ జనాభా చూడండి, మనకి ఇక్కడ ఇచ్చాడు ఓవరాల్ జనాభా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం జనాభా వచ్చి 4,95,77,103 అండి 2011 పరంగా. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని మొత్తం జనాభాలో 4.10% అంటండి ఏపీది మనది 4.10% అండి. ఇది టెక్స్ట్ బుక్లో ఉంది. జనాభా వాటాతో ఆంధ్రప్రదేశ్ దేశంలో 10వ అతిపెద్ద రాష్ట్రంగా ఉందంటండి జనాభా వాటాతో. ఇవన్నీ కూడా డైరెక్ట్ బిట్స్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం పురుషుల జనాభా చూడండి 2,48,30,513 అండి. మొత్తం స్త్రీల జనాభా 2,47,46,590. సో ఇదంతా కూడా కరెంట్ అఫైర్స్ పరంగా యూజ్ అండి మనకు అవుతుంది. సో ఇక్కడ చూడండి తిరుపతి ఇక్కడ ఇవ్వడం జరిగింది, అలాగే విశాఖపట్నం ఫిక్స్ మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి 2011 రాష్ట్ర మొత్తం జనాభాలో పట్టణ జనాభా వచ్చి 24.13% ఉండగా 2011లో 29.47% పెరిగిందంటండి. సో ఇక్కడ 2011లో అండి అది ఎంత అండి, అప్పుడు 24% ఉంటే 2011కి 29 పెరిగిందంటండి అది. అలా నెక్స్ట్ జనాభా వృద్ధి రేటు చూడండి 1961-71లో దశాబ్ద జనాభా వృద్ధి రేటు 18.88% ఉండగా 1881-91లో 21.13% పెరిగింది. ఆ తర్వాత వృద్ధి గణనీయంగా తగ్గుముఖం పట్టడాన్ని గమనించవచ్చు. అయితే మళ్ళీ 2011లో చూడండి మరింత క్షీణించి 9.21% వృద్ధి మాత్రం నమోదైందంటే మన 2001 నుంచి 11 10 సంవత్సరాల్లో జనాభా వృద్ధి రేటు 9.21% అంటండి. జనసాంద్రత చూడండి 2011 జనాభా లెక్కల ప్రకారం 2011లో భారతదేశ జనసాంద్రత చదరపు కిలోమీటర్ 382 అండి. మన కంట్రీది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 382 ఉండగా ఆంధ్రప్రదేశ్ 304 అండి. ఇది కూడా డైరెక్ట్ బిట్స్ అండి. మన కంట్రీది జనసాంద్రత ఎంత నవ్వు అంటే 382 అండి 2011 జనాభా లెక్కల ప్రకారం. ఏపీది వచ్చి 304 అంటండి. నెక్స్ట్ చూడండి స్త్రీ పురుష నిష్పత్తి అండి. రాష్ట్రంలో స్త్రీ పురుష నిష్పత్తి 2001లో 983 ఉంటే 2011లో 997 చేరిందండి. అంటే 1000కి ముగ్గురు తక్కువ అని గుర్తుపెట్టుకోండి. 997కి పెరిగిందండి. ఇది భారతదేశ సగటు స్త్రీ పురుష నిష్పత్తి 943 కంటే అధికంగా ఉందండి. అంటే మన ఓవరాల్ కంట్రీది ఎంత అంటే ఇప్పుడు 943 అంటండి. ఓకేనా, మనది వచ్చి 997 అండి. అలాగే అక్షరాస్యత చూడండి. నెక్స్ట్ రాష్ట్రంలో 2001లో అక్షరాస్యత రేటు 62.07% ఉండగా 2011లో 67.30% పెరిగిందంటండి. మన అక్షరాస్యత ఎంత అంటే 67.30% అండి ఇప్పుడు 2011లో. కరెంట్ అఫైర్స్ పరంగా యూజ్ అవుతుంది. అలాగే భారతదేశ సగటు అక్షరాస్యత రేట్ చూడండి ఎంత అంటే 72.88 అండి మన కంట్రీది. దీనికంటే చాలా తక్కువగా ఉండడం మనం గమనించవచ్చు అండి. మన కంట్రీ కంటే మన ఏపీది తక్కువగా ఉందండి. సో ఓవరాల్గా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మన ఏపీ అక్షరాస్యత ఎంత అంటే 67.35 అండి. కంట్రీది అయితే 72.98 అండి. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత 1981లో 29.94% ఉండగా 2011 నాటికి 37 పాయింట్లు పెరిగి 67.30 పెరిగిందంటండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి మహిళా అక్షరాస్యత రేటు చూడండి 2001లో 52.72% నుంచి 2011కి 59.96% పెరిగిందండి మన స్త్రీ నిష్పత్తి అనేది. ఓకేనా. ఇంత తర్వాత ఇంకా ఇంపార్టెంట్ చూసుకోండి మన భౌగోళిక పరంగా ఏపీకి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే కొత్తగా ఏర్పడిన గిరిజన జిల్లాలు చూడండి ఎన్నంటే పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లా అండి, అది గుర్తుపెట్టుకోవాలి 2. అలాగే రాయలసీమ కోస్తాలు విస్తరించిన జిల్లా ఏదంటే తిరుపతి అండి. అంటే 2 కోస్తాలు ఉంటుంది, రాయలసీమలో కూడా విస్తరించిన జిల్లా తిరుపతి అండి. అధిక జిల్లాలతో సరిహద్దు ఉన్న జిల్లా ఏదంటే వైఎస్ఆర్ కడప అండి, 6 జిల్లాలతో ఉందండి ఇది. నెక్స్ట్ చూడండి ఏపీతో అత్యధిక సరిహద్దు ఉన్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ అంటండి. సో ఏపీతో 4-5 రాష్ట్రాలు ఉన్నాయి కదా, అందులో ఎక్కువ సరిహద్దు ఉన్నది తెలంగాణ. ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు ఉన్న జిల్లా ఏదంటే అల్లూరు సీతారామరాజు జిల్లా అంటండి.
అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వ్యక్తుల పేర్లతో ఏర్పడిన మొదటి జిల్లా ఏదంటే ప్రకాశం అండి. ఎందుకంటే 1956లో అది వాళ్ళు మన ప్రకాశం పంతులు గారు అప్పుడు ఏర్పడింది కనుక అదే ముందు. వ్యక్తుల పేర్లతో ఏర్పడిన మొదటి జిల్లా ప్రకాశం అండి. సో ఓవరాల్గా ఇది మన ఏపీకి సంబంధించి ఇదండి. ఇక్కడ చూడండి అంకిల్లో ఆంధ్రాని ఇచ్చాడు. టోటల్ మన ఏపీ రెవెన్యూ డివిజన్లు ఏంటంటే 77 అంటండి. 77 అండి. మండలాలు వచ్చి 680 అండి. అత్యధిక మండలాలు ఉన్న జిల్లా ఏదంటే ప్రకాశం అండి. 38 మండలాలు ఉన్నాయండి ప్రకాశం జిల్లాలో. 38. నెక్స్ట్ నెల్లూరు అండి 38 అత్యల్పం. నెక్స్ట్ అండి విశాఖపట్నం 11 అండి అత్యల్పం 11. నెల్లూరు వచ్చి 38. ఇక్కడ ఏమన్నా అత్యధిక మండలాలు ఉన్న జిల్లా అయితే ప్రకాశం అండి. అండ్ నెల్లూరు 2 కూడా అండి 38. నెక్స్ట్ చూడండి పట్టణాలు చూడండి. మొత్తం పట్టణాలు వచ్చి 195 అంటండి. మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో మొత్తం పట్టణాలు ఏంటంటే 195 అంటండి. మండలాలు వచ్చి 680 అండి. రెవెన్యూ డివిజన్ 77 అండి. అది పెద్దది విశాఖపట్నం అండి పట్టణం. నెక్స్ట్ వచ్చి గ్రామాలు అయితే 17,363 అంటండి. ఇది డైరెక్ట్ బిట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గ్రామ పంచాయతీలు ఏంటంటే 13,325 అంటండి. నెక్స్ట్ మున్సిపాలిటీలు నగర పంచాయతీలు వచ్చి 106 అండి. మున్సిపాలిటీలు లేని జిల్లా ఏదంటే అల్లూరు సీతారామరాజు జిల్లా అండి. పూర్తిగా మున్సిపాలిటీ లేదు. నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్లు వచ్చి 17 అండి మన ఏపీలో. నెక్స్ట్ ఎమ్మెల్యే స్థానాలు వచ్చి 175 అంటండి. నెక్స్ట్ ఎమ్మెల్సీ స్థానాలు వచ్చి 58 అండి. ఎంపీ స్థానాలు వచ్చి 25 అండి. రాజ్యసభ స్థానాలు వచ్చి 11 అండి. ఇవంతా కూడా మనకి సింపుల్గానే ఉంటాయండి బిట్స్గా. బట్ ఎస్జిటి అలా స్కూల్ ఎస్టీకి సంబంధించి లోయర్ డిఫికల్ట్ లెవెల్ పెట్టి ఇవ్వాలనుకుంటే ఇలానే బిట్స్ ఇస్తాడండి. ఎందుకంటే మనం మరీ అంత సింపుల్గా ఇస్తాడనుకుంటాం. బట్ ఇటువంటివి ఇవ్వడం జరుగుతుందండి ఎక్కువగా. అత్యధిక జనసాంద్రత గల జిల్లా ఏది, తక్కువ జనసాంద్రత గల జిల్లా ఏది, అలాగే జనాభా పరంగా ఎక్కువ జనాభా గల జిల్లా ఏది, అలాగే అక్షరాస్యత తక్కువ గల జిల్లా ఏది, అలా అడుగుతుంటాడండి బిట్స్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఇక్కడ కొన్ని ఇవి ఇచ్చాడు మాదిరి ప్రశ్నలు. ఆంధ్రప్రదేశ్ ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు ఉన్న జిల్లా ఏది అన్నాడండి. ఏదండి ఆప్షన్స్ చూడండి. కర్నూలు, చిత్తూరు, అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం, మన్యం. మనం చెప్పమండి అల్లూరు సీతారామరాజు జిల్లా అండి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. నెక్స్ట్ రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఏ రాష్ట్రంతో సరిహద్దును కోల్పోయింది? దేని కోల్పోయిందండి? ఏంటో అండి మహారాష్ట్ర అండి. మనతో ఇంకా మా ఏపీకి సంబంధం లేదు. ఇప్పుడు ఇది ముంపు మండలాలు కలపడం వల్ల ఏపీకి ఏ రాష్ట్రంతో సరిహద్దు ఏర్పడింది? దేంతో ఏర్పడిందండి? ఛత్తీస్గఢ్ అండి. ఇంతకుముందు అయితే ఉండేది కాదు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి తొలిమెట్టుగా దేన్ని భావించవచ్చు? ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పాటు, పజిలాల్ కమిషన్, ఆంధ్ర కమిషన్, కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు, జేవీసీ కమిటీ. ఏదండి ఆప్షన్ 3 అండి. ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ వల్ల మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి తొలిమెట్టుగా భావించవచ్చు. ఏపీలో ఏకైక అర్బన్ జిల్లా ఏది అన్నాడండి. ఏదండి అర్బన్ జిల్లా? శ్రీకాకుళం అంటాం విశాఖపట్నం అండి. విశాఖపట్నం అర్బన్ జిల్లా. నెక్స్ట్ ఏపీతో ఎక్కువ సరిహద్దు పంచుకున్న రాష్ట్రం ఏది? తెలంగాణ ఆల్రెడీ మనం చెప్పాం పైన. సన్ రైజ్ స్టేట్గా ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? ఏ రాష్ట్రం అండి? ఆంధ్రప్రదేశ్నే కదా ఏపీ. భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రం ఏది? ఏదండి ఆంధ్రప్రదేశ్ అండి. సో మన రాష్ట్రం సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. ఓవరాల్గా ఈ వీడియోలో మనం మన ఏపీకి సంబంధించి టోటల్గా జనాభా, అక్షరాస్యత, అలాగే విస్తీర్ణం, రెవెన్యూ డివిజన్లు, మొత్తం అంకెల పరంగా ఓవరాల్గా కరెంట్ అఫైర్స్ అండ్ జీకే పరంగా ఖచ్చితంగా 1 నుంచి 2-3 మార్కులు అయితే మనము ఈ టాపిక్ నుంచి అయితే సాధించవచ్చండి. ఇక్కడ చూడండి ఇంకోటి ఉంది. ఆంధ్రప్రదేశ్ వైశాల్యం చూడండి. ఇది డైరెక్ట్గా ఇచ్చాడు ఇక్కడ. 1,62,972 చదరపు కిలోమీటర్లు అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1,62,970 చదరపు కిలోమీటర్ అండి. ఇది భారతదేశ వైశాల్యం ఎంత అంటే 4.87% అంటండి. విస్తీర్ణంలో పరంగా దేశంలో 7వ పెద్ద రాష్ట్రం మంది. జనాభా వచ్చి 4.95 కోట్లు 2011 జనాభా లెక్క ప్రకారం. ఇది దేశ జనాభాలో 4.10%. జనాభా పరంగా దేశంలో 10వ స్థానం అండి. ఇది ముందు చెప్పాము ఇక్కడ. బట్ ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇంకెవరైనా స్పీడ్ అనుకుంటే కొంచెం ఫాస్ట్ చేసుకొని వీడియో చూసుకోండి. ఇది రీసెంట్లీ వార్తాపత్రికలో వచ్చిన కథనం. సో మన వ్యూవర్స్కి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చేయడం జరిగింది. ఓవరాల్గా ఇంకా మొత్తం వీడియోలో టోటల్గా మన ఏపీకి సంబంధించి మొత్తం అన్నీ చెప్పడం జరిగింది. మరొక ఇంట్రెస్టింగ్ ఇటువంటి వీడియోతో మళ్ళీ ఒక వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.